హాయ్ హలో వణక్కం నమస్తే అదబ్ బర్సే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి బాలాజీ. హా, ఈ వేసవి కాలంలో చల్లదనం కోసం అలా బయటకు వచ్చానంటే, బయటకంటే ఇంటి బయటకు కాదండోయ్, కోయంబత్తూరు వచ్చాను. కోయంబత్తూరు అనగానే మీకు వచ్చే ఫస్ట్ థింగ్ ఈషాకి వెళ్తున్నానండి. ఇది నా రూమ్, చాలా అందంగా ఉంది, కానీ దీని కాస్ట్ 1400. రూమ్ తీసుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ థింగ్, మీ రూమ్ అయితే వెబ్సైట్లో కానీ ఎనీ యాప్స్లో కానీ బుక్ చేయకండి. ఎందుకంటే మీరు బుక్ చేసినప్పుడు ఒక ప్రైస్ చెప్తుంది, ఆ తర్వాత మీకు చుక్కలు చూపిస్తుందండి రూమ్ ప్రైజు. ఎందుకంటే మీరు చెప్పే ప్రైస్ కంటే వాళ్ళు చెప్పే ప్రైజే చాలా ఎక్కువ ఉంటుందంటే. నేను బుక్ చేసిన రూమ్ 1400, కానీ నేను ఇచ్చింది 2000. ఎందుకంటే కోయంబత్తూరులో వాళ్ళు చెప్పేదే ప్రైస్. సో మీరు ఈ చిన్ని పనుల్ని జాగ్రత్త పడి కొంచెం ఆలోచించి రూమ్ బుక్ చేయండి. లేదంటే లాంగ్వేజ్ రాదనో ఇంకొకటి రాదనో మిమ్మల్ని దెబ్బేస్తారు. జాగ్రత్త పడండోయ్. సెకండ్ థింగ్, క్యాబ్ ఆటో అది చాలా తక్కువ ఉందని అనుకుంటున్నారు మీరు, కానీ నేను ఫేస్ చేసిన చిన్న విషయాలు మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక యాప్లో ఏదో ఒక యాప్లో బుక్ చేశాను. అక్కడ 150 రూపీస్ అయితే చూపించింది, కానీ వాళ్ళు దిగిన తర్వాత తీసుకున్న అమౌంట్ 200 రూపీస్. సో మీరు క్యాబ్ బుక్ చేసినా సరే, ఆటో బుక్ చేసినా సరే ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. సో బీ కేర్ఫుల్ ఆన్ దిస్ పాయింట్స్. మీరు ఈషాకి వెళ్తే ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ థింగ్, ఈషా వెళ్ళడానికి డోంట్ యూస్ క్యాబ్స్, యూస్ బస్. లొకేషన్ అయితే ఉక్కాడం బస్ స్టాండ్. ఉక్కాడం బస్ స్టాండ్కి రావడానికి మీరు ఎక్కడున్నా, కోయంబత్తూరులో ఎక్కడున్నా ఉక్కాడం బస్ స్టాండ్ రావడానికి 100 రూపాయల లోపల మాత్రమే అవుతుంది. ఆటో అయినా క్యాబ్ అయినా. క్యాబ్ అయితే ఇంకొక 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, అంతేగాని ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఈషా బస్ ఎక్కగానే ఒక 50 రూపీస్ టికెట్ అయితే నా చేతిలో పెట్టేశారు. 50 రూపీస్ అంతే. అదే మీరు క్యాబ్ యూజ్ చేశారనుకోండి, దగ్గర 3000 ఖర్చు వస్తుంది. జాగ్రత్త పడండో. బస్లో వెళ్తూ మంచి నేచర్ని అయితే ఫీల్ చేయొచ్చు అనమాట. చూసారా, మొత్తం కొబ్బరి తోటే, మొత్తం నేచరే, మొత్తం తోటలే కనబడతాయి మీకు. అన్ని తోటలు కనబడతాయి. చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. అదే మీరు క్యాబ్లో వెళ్ళారనుకోండి, చాలా విషయాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఎక్కువ అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. నాకైతే ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే 3000 అడిగారు. జాగ్రత్తగా ఉండండి. సో మొత్తానికైతే వచ్చేసాను ఈషాకి. చాలామంది జనాలు ఉన్నారు, చాలా అంటే చాలామంది క్రౌడ్ అయితే ఉంది. సో ఈ క్రౌడ్లో ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి నేను ఖచ్చితంగా, ఎందుకంటే నేను వచ్చింది దీనికోసం. కాబట్టి నేను అలా అటు ఇటు చూసుకుంటున్నాను, ఇంతమంది జనంలో ఎలా వెళ్ళాలి అని. సో వెళ్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎద్దుల బండి ఎక్కాను, తర్వాత ఇప్పుడు ఎక్కబోతున్నాను. మీ దగ్గర ఏదైనా పెద్ద వస్తువులు ఉంటే డిపాజిట్ కౌంటర్లో ఇచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్టే. సో వాళ్ళు ఒక టోకెన్ అయితే ఇస్తారు, ఆ టోకెన్ని మీరు క్యారీ చేసుకొని తిరిగి వాళ్ళకి ఆ టోకెన్ ఇవ్వాలి. సో డిపాజిట్ కౌంటర్ చాలా రద్దీగా ఉందండి. ఈ ఎద్దుల బండిలో వెళ్ళడానికి అయితే ముందుగా టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ కాస్ట్ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారా? ఎంతో ఉండదులేండోయ్. జస్ట్ 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 ఊహించండి, జస్ట్ 10 రూపాయలు మాత్రమే ఈ ఎద్దుల బండిలో వెళ్ళడానికి టోకెన్. ప్రస్తుతానికైతే ఆదియోగా వెళ్ళడానికైతే మన ఎద్దుల బండి స్టార్ట్ అయిపోయిందనమాట. సో ముందుకు వెళ్తున్నాము. నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారనమాట ఆదియోగాని చూడ్డానికి. సో నేను కూడా ఏదో ఒక మూల నుంచే వచ్చానమాట ఆదియోగాని చూడడానికి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది కూడా సోలో ఎక్స్పీరియన్స్. చాలామంది చూసారా, వేరే దేశాల నుంచి కూడా వచ్చారనమాట చాలామంది. మీరు ఆదియోగాకి వస్తే చాలా అంటే చాలామంది కనపడతారు. కొత్త ప్రదేశాల నుంచి రావడం కానీ, అబ్రోడ్స్ నుంచి రావడం కానీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వస్తే మీరు కూడా చూస్తారనమాట. సో ఇదంతా ఫార్మింగ్ అనమాట. ఆదియోగాలో మొత్తం ఫార్మింగ్ చేస్తారు, ఎక్కువ ఫార్మర్స్ ఉంటారు. సో మొత్తం అది విలేజ్ టైప్లో, విలేజ్ లుక్లో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదులే, కానీ మీరు వచ్చి చూడండి ఎంత బాగుంటుందంటే నేచర్. చూసారా, అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. మొత్తం ఫార్మింగ్ చేసినవన్నీ మూటలు కట్టి పెట్టారనమాట. దగ్గరకు వచ్చేసాం, ఆదియోగా దగ్గరికి అయితే వచ్చేసాం మనం. సో బ్యాక్ సైడ్ ఉన్నాం, బ్యాక్ వ్యూ అయితే మీకు కనపడుతుంది. సో నా ముందు ఇంకొక ఎద్దుల బండి వెళ్తుంది చూసారా.
నాకు ఎద్దుల బండిలో వెళ్ళడం చాలా బాగా అనిపించిందనమాట. ఇది కొత్త థింగ్ కదా! మీకు కొత్త థింగ్, బట్ నాకు పాత థింగే. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా సార్లు ఎద్దుల బండి ఎక్కాను. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిందనమాట ఎద్దుల బండి ఎక్కడానికి. సో, అందుకే ఎక్కాననమాట. సో, నాకైతే ఈ వ్యూ అయితే అక్కడ చూడండి, పైన మేఘాలు, కొండలు మధ్యలో ఆదియోగాన్ని చూస్తూ అలానే అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ ఉండలేను కదా! సో, ఆదియోగా లేజర్ లైట్ షో చూడడానికైతే నేను వెళ్తున్నాను. సో, ప్రస్తుతానికి టైం అయితే 5:40 అవుతుంది. ఈరోజు సండే అవ్వడంతో చాలా అంటే చాలా రష్ అయితే ఉంది. అస్సలు కాలు పెట్టడానికి లేదు, బ్యాగులు తీసుకోవడానికి లేదు, టికెట్లు తీసుకోవడానికి లేదు, ఏంటికి లేదు, అసలు లేదు లేదు లేదు. కాకపోతే ఇక్కడ సర్వీస్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సో ఎక్కడ కోప్పడకుండా దిగడం, ఎక్కడం, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పడం మాత్రం చాలా బాగా చెప్తున్నారు. అంటే రిసీవింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సో, ఆదియోగా లైటింగ్ షో స్టార్ట్ అవ్వడానికి అరౌండ్ 6 to 7 మధ్యలో అవుతుంది. ఐ మీన్ 6:45 నుంచి లేకపోతే 7 మధ్యలో అవుతుంది. మర్చిపోయాను టైమింగు. సో, మనమైతే ఇప్పుడు ఫ్రంట్ వ్యూకి అయితే వెళ్తున్నాము. సో, ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందనేది మీకు చాలా తొందరలో చూపించబోతున్నాను. ఫ్రంట్ వ్యూ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత అందంగా ఉంటాడు ఆదియోగా. అలా టైం ఉంది కదా అని కొద్దిగా స్నాక్స్ తిందామని వచ్చానండి. ఫ్రూట్స్ అంటే ఇక్కడే పండించినారు అనమాట. ఇక్కడే పండించి ఇక్కడే అమ్ముతారనమాట. సో, ఫ్రూట్స్ తినడానికి అయితే వచ్చాను. సో, మళ్ళీ అయితే వచ్చేసాను అనమాట. తినడానికి వెళ్ళాను, కొంచెం ఆకలేసి. సో, మళ్ళీ వచ్చేసాను. సో, ఫుల్ రద్దీ అయిపోయింది. ఆ ప్లేస్ అంతా మొత్తము ఆక్యుపై చేశారు ప్రజలందరూ. సో, క్రౌడ్ అయితే మొత్తం ఆక్యుపై చేశారు. నేను చాలా కష్టపడి ఫ్రంట్లో కూర్చున్నాను అనమాట. లైటింగ్ షో చూద్దాం దగ్గర నుంచి. మీకు కూడా లైటింగ్ షో ఎలా ఉంటుందో మీకు తెలిస్తేనే కదా ఇక్కడికి వస్తారు. సో, ఆ లైటింగ్ షో చూపించడానికి కోసం అని చెప్పి నేను ఫ్రంట్గా కూర్చున్నాను అనమాట. ஆதியோகி திவ்ய தரிசனம் இன்னும் கொஞ்ச நேரத்துல ஆரம்பிக்க இருக்கு. எல்லாரும் சீட்டிங் ஏரியால வந்து அமருமாறு கேட்டுக்கொள்கிறோம். సో చూడండి ఎంత మంది అయితే వెయిట్ చేస్తున్నారో ఈ లైటింగ్ షో కోసం అయితే. నాకైతే ఇక్కడ హైదరాబాద్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు దొరికారు. హాయ్ చెప్పండి. సో వీళ్ళైతే నాకు హెల్ప్ చేస్తున్నారు గోప్రో పట్టుకోవడానికి. సో నెక్స్ట్ ఒక 2-3 minutes లో అయితే స్టార్ట్ అయిపోతుంది లైటింగ్ షో. చూపిస్తాను. Is a profound depiction of Adiyogi's unparalleled contribution to humanity, the science of yoga. You can witness this wondrous and powerful video imaging show every day at 7 p.m. For a better experience, please remain seated in the seating area throughout the show. Kindly avoid standing during the show. Also, please avoid using your mobile phone torch lights during the show. There will be an offering of Arati to the Yogeshwar Linga after Adiyogi Divya Darshanam. We will begin this evening with a musical offering. நமஸ்காரம். ஆதியோகி திவ்ய தரிசனம் நிகழ்ச்சிக்கு வருகை தந்திருக்கும் உங்கள் அனைவரையும் அன்புடன் வரவேற்கிறோம். ஆதியோகி சிவன் யோக அறிவியலை சப்தரிஷிகளுக்கு வழங்கிய வரலாற்று நிகழ்வையும் அர்த்தநாரீஸ்வரராக அமர்ந்த பின்னணியையும் சப்தரிஷிகள் புனிதமான யோக அறிவியலை உலகமெங்கும் கொண்டு சென்ற நிகழ்வையும் கண்கவர் 3D ஒளிக்காட்சியாக வழங்குகிறது ஆதியோகி திவ்ய தரிசனம். இந்த நிகழ்ச்சி அனைத்து நாட்களின் போதும் நடைபெறும். இந்த 3D காட்சியின் சிறந்த ஒளி அனுபவத்தை பெறுவதற்கு புல்தரையில் அமர்வதை தவிர்க்கவும். சில நிமிடங்களை நடக்கும் இந்த நிகழ்வினை அனைவரும் அமர்ந்து ரசிக்குமாறு கேட்டுக்கொள்கிறோம். நிகழ்ச்சியின் போது உங்கள் செல்போன் டார்ச் லைட்டுகளை உபயோகிப்பதை தவிர்க்கவும். நிகழ்ச்சியின் முடிவில் யோகேஸ்வர லிங்கத்திற்கு
ஆரத்தி நடைபெறும். இன்றைய நிகழ்வு இசை நிகழ்ச்சியுடன் இனிதே துவங்க உள்ளது. देवराज सेव्यमान पावनाङ्घ्रि पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दु शेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भानुकोकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमाक्षशूलमाक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. शूलटङ्कपाशदण्ड पाहिनादिकमलनं श्यामकायमादिदेव मात कालभैरवं भजे. योग योग योगेश्वराय भूत भूत भूतेश्वराय काल काल कालेश्वराय शिव शिव सर्वेश्वराय शम्भो शम्भो महादेवाय. योग योग योगेश्वराय भूत भूत भूतेश्वराय काल काल कालेश्वराय शिव शिव सर्वेश्वराय शम्भो शम्भो महादेवाय. योग योग योगेश्वराय भूत भूत भूतेश्वराय काल काल कालेश्वराय.
మార్నింగ్ షో అవ్వగానే వెంటనే మీకు మంగళహారతి ఇస్తారు. వెంటనే వెళ్ళి క్యూలో నిలబడండి. ఇదే ధ్యాన మందిరం. సో మీరు ఆది యోగాని చూడడానికి ముందే ధ్యాన మందిరాన్ని చూడాలి. నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. ధ్యాన మందిరాన్ని చూడకుండా ఫస్ట్ నా ఎగ్జైట్మెంట్ని మొత్తం ఆది యోగా మీద పెట్టి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. నాకు ఆ టైం కూడా లేదు, ఎందుకంటే నేను సోలో ట్రిప్లో వచ్చాను కాబట్టి టైం కూడా లేకుండా పోయింది. సో లోపలికి కెమెరా అయితే అలౌ చేయలేదు నేను వెళ్ళినప్పుడు. సో అందుకనే మీకు కెమెరా తీసుకొని లోపలికి వెళ్ళాను. లోపలైతే చాలా అందంగా ఉంది, అందరూ వీక్షించండి. ధ్యాన మందిరం నుంచి బయటికి వచ్చేటప్పటికే బస్సు ఫుల్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు బస్సులో. సో ఎక్కలేకపోయాను, చాలాసేపు వెయిట్ చేశాను బస్సు కోసం. సో ఎలాగైతే ఏంటి, తర్వాత చాలా బస్సులు వచ్చాయి, బస్సు ఎక్కాను, క్షేమంగా నా రూమ్కి అయితే చేరుకునేసాను నేను. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆది యోగాన్ని చూసుకొని ఈ యొక్క సోలో ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాను నేను. సో ఈ రోజుటి ఎపిసోడ్తో మీరు అందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ శ్రావణి బాలాజీ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి మంచి కంటెంట్ అయితే తీసుకురాబోతున్నాను. సో ఎంజాయ్, గుడ్ నైట్, బాయ్.